అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య, ఈఎన్టీ సర్జన్, సంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం సైనసైటిస్ లక్షణాలు ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, దానికి సర్జరీ అవసరం పడుతుందా లేదా, ఒకవేళ సర్జరీ అవసరం పడితే సర్జరీ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీకు కనుక సైనసైటిస్ లక్షణాలు అంటే ముక్కు నుంచి ఎక్కువగా డిశ్చార్జ్ రావడం, ముక్కులోంచి గొంతులోకి కఫం ఎక్కువగా రావడం, అలాగే తలంతా నొప్పిగా ఉండడం, తల బరువుగా అనిపించడం అండ్ హెడేక్, వాసన సరిగ్గా తెలియకపోవడం, ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని సంప్రదిస్తే ఫస్ట్ మేము హెడ్లైట్ ద్వారా ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి నోస్లో ముక్కు దూలం ఏమైనా వంకరగా ఉందా లేదా, లేదంటే ఇన్ఫీరియర్ టర్బినేట్ అంటే సైడ్ ఉండే కండలు ఏమైనా సైజ్ పెరిగాయా, ఆర్ నోస్లో ఏమైనా డిశ్చార్జ్ ఉందా, ఏమైనా పాలిప్స్ ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాని తర్వాత అవసరమైతే ఎండోస్కోపీ కూడా అడ్వైస్ చేస్తాము. సో ఈ ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి నోస్ లోపల మిడిల్ మియాటస్లో ఏమైనా డిశ్చార్జ్ ఉందా, ఆర్ పాలిప్స్ ఉన్నాయా, అండ్ మిడిల్ టర్బినేట్ సైజ్ ఎలా ఉంది, కాంకబులోస్ అలాంటి కండిషన్ ఏమైనా ఉందా, ఆర్ నాజోఫారింగ్స్ క్లియర్గా ఉందా లేదా, అండ్ ఎడినాయిడ్స్ లాంటివి ఏమన్నా హైపర్ట్రోఫిడ్ కండిషన్స్లో ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేస్తాము ఎండోస్కోపీ ద్వారా. వన్స్ ఇలా ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది, సైనసైటిస్ అక్యూట్ స్టేజ్లో ఉందా లేదంటే క్రానిక్ సైనసైటిస్ అని. అండ్ దీంతో పాటు రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఒకసారి అడ్వైస్ చేస్తాం. అండ్ దాని తర్వాత సిటీపిఎన్ఎస్ అనేది కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఈ సిటీ స్కాన్ ద్వారా మనకి ఏ సైనసెస్ ఇన్వాల్వ్ అయ్యాయి అంటే ఆల్ సైనసెస్ ఇన్వాల్వ్ అయినాయి లేదంటే ఓన్లీ ఒక సైనస్ ఇన్వాల్వ్ అయిందా, బోత్ సైడ్స్ ఇన్వాల్వ్ అయ్యా లేదా అనేది ఐడెంటిఫై చేస్తాము. అలాగే ఒకవేళ ఇన్వాల్వ్ అయితే ఏ గ్రేడ్ వరకు ఇన్వాల్వ్ అయ్యాయి అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఏమైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ వల్ల సైనసైటిస్ వస్తుందా లేదా అనేది మనకి సిటీ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ముక్కు దూలం వంకర ఉండి అది సైనస్ ఓపెనింగ్ని ఏమైనా అబ్స్ట్రక్ట్ చేస్తుందా, లేదంటే అన్సినేట్ ప్రాసెస్ ఏమైనా అబ్నార్మల్గా ఉందా, ఆర్ మిడిల్ టర్బినేట్ సైజ్ ఏమైనా పెరిగి ఉందా, అంటే కాంకాబులోస్ అలాంటి కండిషన్ ఏమైనా ఉందా లేదా, అండ్ అబ్నార్మల్ సెల్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది కూడా మనకి సిటీపిఎన్ఎస్లో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంది అంటే కనుక అది కూడా మనం సిటీపిఎన్ఎస్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. సో వన్స్ ఇలా పేషెంట్ని కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేసి అండ్ సైనసైటిస్ని మనం డయాగ్నోస్ చేసిన తర్వాత అంటే అక్యూట్ సైనసైటిస్, క్రానిక్ సైనసైటిస్, లేదంటే అలర్జీ వల్ల సైనసైటిస్ వచ్చిందా లేదంటే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందా అనేది మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. ప్రతి పేషెంట్కి వెంటనే సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరగదు, ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. మెడికల్ మేనేజ్మెంట్ అంటే యూజువల్గా మనం యాంటీహిస్టమినిక్స్ అండ్ నేజల్ స్ప్రేస్ అనేది అడ్వైస్ చేస్తాము అండ్ అలర్జిక్ కండిషన్స్లో వాటిలో. అండ్ ఒకవేళ పాలిప్స్ ఉన్నట్టయితే కనుక మనం నేజల్ స్ప్రేస్తో పాటు ఓరల్ స్టెరాయిడ్స్ షార్ట్ డ్యూరేషన్స్ కోసం అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందని సస్పెక్ట్ చేస్తే యాంటీ ఫంగల్స్ కూడా యాడ్ చేస్తాం. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ కాజ్ వల్ల మనకి సైనసైటిస్ వచ్చింది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అలా ఉన్నట్టయితే కనుక నేజల్ స్ప్రేస్, యాంటీహిస్టమినిక్స్తో పాటు యాంటీబయాటిక్స్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి పేషెంట్లో మనకి సైనసైటిస్ ఉంటే వెంటనే సర్జరీ చేయించుకోవాలా, అందరికీ సర్జరీ అవసరం పడుతుందా అంటే అవసరం ఉండదు. ఒకవేళ మనకి 1 or 2 ఎపిసోడ్సే వస్తున్నాయి అండ్ ఎక్కువ కాలంగా సైనసైటిస్ లేదు, అక్యూట్ కండిషన్ వల్లే వచ్చింది అంటే కనుక ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్తో మనం క్యూర్ చేసుకోవచ్చు, ట్రీట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్గా సైనసైటిస్ వస్తుంది, ఎక్కువ కాలంగా పేషెంట్ ఇబ్బంది పడుతున్నారు అండ్ మెడికల్ మేనేజ్మెంట్ యూజ్ చేసాక కూడా మనకి అంత రిలీఫ్ లేదు అంటే కనుక అప్పుడు సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అలాగే పాలిప్స్ ఉన్న కేసెస్లో అండ్ ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ కనుక మనం సస్పెక్ట్ చేస్తే వెంటనే సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. ఎటువంటి సర్జరీ చేసుకోవాలి సైనసైటిస్ ఉన్న పేషెంట్స్ అంటే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది సైనసైటిస్లో చేసే సర్జరీ. ఇందులో మనకి ఎండోస్కోపిక్ గైడెన్స్ ద్వారా మనకి సైనసెస్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ ఓపెన్ చేసి లోపల ఉన్న డిశ్చార్జ్ పాలిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేస్తాము. అలాగే ఆ సైనస్ ఓపెనింగ్ అనేది వైడెన్ చేస్తాము అండ్ ఏవైతే సెల్స్ అవి ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం సిటీపిఎన్ఎస్
గైడెన్స్ ద్వారా ఏ సైనసెస్ అయితే ఇన్వాల్వ్ అయ్యో అన్ని సైనసెస్ ఓపెన్ చేసి అన్ని సెల్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఏమైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటే కనుక, అంటే కాంకోబుల్నోసా కానీ, ఇన్ఫినిట్ టర్మినేట్ హైపర్ట్రోఫీ అయినా, అండ్ ముక్కుదూలం వంకర ఉన్నప్పుడు అవి కూడా కరెక్ట్ చేయడం జరుగుతుంది. సర్జరీ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫాలో అప్ ఎలా చేసుకోవాలి అంటే కనుక, సైనసైటిస్ కేసెస్లో ఫాలో అప్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటిలో మనం నేజల్ స్ప్రేస్ అనేది అడ్వైస్ చేస్తాము. దాంతోపాటు నేజల్ వాష్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఈ నేజల్ వాష్ అనేది పేషెంట్ ప్రాపర్గా చేసుకుంటే కనుక సర్జరీ తర్వాత నోస్లో ఏదైతే బ్లడ్ క్లాట్స్ కానీ డ్రై క్రాస్ కానీ ఫామ్ అయ్యాయో అవన్నీ ఆటోమేటిక్గా నేచురల్ వాష్ వల్ల వాష్ అవుట్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. అండ్ సర్జరీ తర్వాత ఒక 3 వీక్స్ వరకు వీక్లీ ఫాలోఅప్ అనేది మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అలా ఎవ్రీ వీక్ మన ఎండోస్కోపిక్ క్లియరెన్స్ ద్వారా లోపల ఉన్న బ్లడ్ క్లాట్స్ అండ్ క్రస్ మెటీరియల్స్ అవన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ అలర్జిక్ సైనసైటిస్ ఉన్న కేసెస్లో వీక్లీ ఫాలోఅప్తో పాటు కొన్ని మంత్స్ వరకు మంత్లీ ఫాలోఅప్ అనేవి చేసుకోవడం వల్ల మళ్ళీ పాలిప్స్ అనేవి రికవర్ అవ్వకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో ఈ విధంగా మనం సైనసైటిస్ అనేది ట్రీట్ చేస్తాము. మీకు కనుక ఎటువంటి సందేహాలు ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేసి అడగవచ్చు. థ్యాంక్ యూ.